ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 మోడల్ పేపర్ 10 సెక్షన్ ఏ భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన పరిమిత వనరులకు అపరిమిత కోరికలకు మధ్య మానవుని ప్రవర్తనను గుర్తించిన అధ్యయనమే అర్థశాస్త్రం అన్నది రాబిన్స్. బి. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. సి. నశ్వర వస్తువులు పాలు, పండ్లు, ఉల్లిగడ్డలు మొదలగున్నవి. డి. ఆర్థిక వ్యవస్థను 3 రకాలుగా విభజించారు. ఆన్సర్ పైవన్నీ. ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించనంటే ఆన్సర్ ABCD అన్నీ ఆన్సర్లే. ఒక నిర్దిష్ట కాలంలో ఒక వస్తువును 2 సార్లు విలువను లెక్కించకుండా ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువుల విలువను అంచనా వేస్తే దానిని జాతీయ ఆదాయం అంటారని నిర్వచించినది. 1. ఫిషర్, 2. CSO, 3. జాతీయ ఆదాయ కమిటీ, 4. సైమన్ కుజ్నెట్స్. ఒక నిర్దిష్ట కాలంలో ఒక వస్తువును 2 సార్లు విలువను లెక్కించకుండా ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువుల విలువను అంచనా వేస్తే దానిని జాతీయ ఆదాయం అంటారని నిర్వచించినది. ఆన్సర్ జాతీయ ఆదాయ కమిటీ. ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఏ అంశాలను పరిగణించరాదు? ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఏ అంశాలను పరిగణించరాదు? ఆన్సర్ వాటాలు జారీ చేయుట, మధ్య రకం వస్తువులు, ఒకసారి పరిగణించిన వస్తువులు రెండవసారి పరిగణించరాదు, గృహ వస్తు సేవలు. ABCD అన్ని ఆన్సర్లే. సుల్జ్ అను ఆర్థికవేత్త మానవ వనరులను అభివృద్ధి చేయుటకు ప్రభుత్వాలు ఏ చర్యలను అమలు చేయాలని పేర్కొన్నారు? సుల్జ్ అను ఆర్థికవేత్త మానవ వనరులను అభివృద్ధి చేయుటకు ప్రభుత్వాలు ఏ చర్యలను అమలు చేయాలని పేర్కొన్నారు? ఆన్సర్ ఏ. మెరుగైన ఆరోగ్య వసతి, బి. నైపుణ్యం పెంచు విద్యా విధానం, సి. వృత్తి విద్యను ప్రోత్సహించాలి, డి. శాస్త్ర సాంకేతిక రంగాలకు ప్రాధాన్యతనివ్వాలి, ఈ. ఆన్ జాబ్ ట్రైనింగ్. ఆన్సర్ ABCDE అన్ని ఆన్సర్లే. 2011-12 ఆధార సంవత్సరం ధరల సూచి 100 పాయింట్లు. 2023-24 ప్రస్తుత సంవత్సర ధరల సూచి 200 పాయింట్లు. 2023-24 ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద జాతీయ ఉత్పత్తి 20 లక్షల కోట్లు. స్థిర ధరల వద్ద జాతీయ ఉత్పత్తిని లెక్కించండి. 2011-12 ఆధార సంవత్సరం ధరల సూచి 100 పాయింట్లు. 2023-24 ప్రస్తుత సంవత్సరాల ధరల సూచి 200 పాయింట్లు. 2023-24 ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద జాతీయ ఉత్పత్తి 20 లక్షల కోట్లు. స్థిర ధరల వద్ద జాతీయ ఉత్పత్తిని లెక్కించండి. ఆన్సర్ 10 లక్షలు. అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అను పదం ఉపయోగించిన వారు ఎవరు? అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అను పదం ఉపయోగించిన వారెవరు? 1. రాగ్నర్ నర్స్, 2. హ్యాండ్రోమర్, 3. పాల్ స్ట్రీటస్, 4. జ్యూసెన్ బెర్రీ. ఆన్సర్ రాగ్నర్ నర్స్. అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అన్న పదం ఉపయోగించిన వారు రాగ్నర్ నర్స్. తన సిద్ధాంతానికి ఉదాహరణగా షూ ఫ్యాక్టర్ను పేర్కొన్న ఆర్థికవేత్త ఎవరు? తన సిద్ధాంతానికి ఉదాహరణగా షూ ఫ్యాక్టర్ను పేర్కొన్న ఆర్థికవేత్త ఎవరు? 1. రోడెన్, 2. పిగు, 3. రాగ్నర్ నర్స్, 4. క్లార్క్. ఆన్సర్ రోడెన్. తన సిద్ధాంతానికి ఉదాహరణగా షూ ఫ్యాక్టర్ను పేర్కొన్న శాస్త్రవేత్త రోడెన్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రణాళికా సంఘం ఏర్పడినట్టు ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ ఆర్టికల్ 39. ఆర్టికల్ 39 ప్రకారం ప్రణాళిక సంఘం ఏర్పడినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రింది వానిని జతపరచండి. ఆన్సర్ ఏ. మానవాభివృద్ధి సూచి 1990, బి. లింగ సంబంధిత అభివృద్ధి సూచి 1995, సి. మానవ పేదరిక సూచి 1998, డి. అసమానతల మిళిత మానవాభివృద్ధి సూచి
2010. నీతి ఆయోగ్ గూర్చి కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. నీతి ఆయోగ్ గురించి కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్: ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వహిస్తారు. గరిష్టంగా 5 పూర్తికాల సభ్యులు ఉంటారు. తాత్కాలిక సభ్యులు గరిష్టంగా 2 ఉంటారు. పాలక మండలిలో గవర్నింగ్ కౌన్సిల్, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. ABCD అన్ని ఆన్సర్లే. ఈ కింది వానిలో కాగితపు కరెన్సీ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో కాగితపు కరెన్సీ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్: ఏ. భారతదేశంలో కాగితపు కరెన్సీ జారీ 18వ శతాబ్దం ఉత్తరాంశంలో ప్రారంభమైంది. బి. 1861 పేపర్ కరెన్సీ చట్టం భారత ప్రభుత్వానికి కాగితపు కరెన్సీ జారీ చేసే అధికారాన్ని కట్టబెట్టింది. సి. 1938 వరకు భారత ప్రభుత్వమే కరెన్సీ నోట్లు జారీ చేసింది. డి. 1935 ఏప్రిల్లో ఏర్పడిన భారత రిజర్వ్ బ్యాంకు 1938 నుండి కరెన్సీ నోట్లు జారీ చేస్తుంది. ఆన్సర్ ABCD అన్నీ సరైనవే. ఈ కింది వానిలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకు కఠిన విధానాన్ని అవలంబించిన సరైన వాక్యాలు ఏవి? ఈ క్రింది వానిలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకు కఠిన విధానాన్ని అవలంబించిన సరైన వాక్యాలు ఏవి? ఆన్సర్: బ్యాంకు రేటు ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటును పెంచును. నగదు నిల్వల నిష్పత్తి CRR ధరల పెరుగుదలను నియంత్రించేందుకు CRRను పెంచును. బహిరంగ మార్కెట్ చర్యలు ప్రభుత్వ సెక్యూరిటీలను మార్కెట్లో RBI అమ్ముతుంది. ABC అన్ని సరైనవే. ఈ కింది వానిలో ఏది ప్రాథమిక డిపాజిట్? ఈ కింది వానిలో ఏది ప్రాథమిక డిపాజిట్? ఆన్సర్: అప్పు తీసుకొని వాణిజ్య బ్యాంకులలో చేసిన డిపాజిట్. వాణిజ్య బ్యాంకులలో రుణాలని డిపాజిట్ చేయడం. వాణిజ్య బ్యాంకులలో నగదును డిపాజిట్ చేయడం. వాణిజ్య బ్యాంకులలో మూలధనాన్ని డిపాజిట్ చేయడం. ABC మరియు D అన్నీ సరైనవే. ద్రవ్య చలామణి వేగంలో తగ్గుదల దీనికి దారితీయును. ద్రవ్య చలామణి వేగంలో తగ్గుదల దీనికి దారితీయును. ఏ. ధరల స్థాయిలో పెరుగుదల. బి. స్థిరమైన ధరల స్థాయి. సి. ధరల స్థాయిలో తగ్గుదల. ఆన్సర్ సి మాత్రమే, ధరల స్థాయిలో తగ్గుదల. ఈ కింది వానిలో పూర్వకాలంలోని పన్నులు ట్యాక్సెస్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ కింది వానిలో పూర్వకాలంలోని పన్నులు లేదా ట్యాక్సెస్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్: ఏ. మనుస్మృతి ప్రకారం రాజు ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా పన్నులను వసూలు చేయాలి. బి. కౌటిల్యుని అర్థశాస్త్రంలో తుమ్మెద పువ్వు నుండి తేనెను సేకరించిన విధంగా రాజు ప్రజల నుండి పన్నులను వసూలు చేయాలి. సి. కాళిదాసు యొక్క అభిజ్ఞాన శకుంతలంలో సూర్యుడు భూమిపై గల తేమలను గ్రహించి భారీ వర్షాలకు కారణం అయినట్టు రాజు ప్రజల నుండి పన్నులు చేసి ప్రజలకు అత్యధిక మేలు చేయాలని పేర్కొన్నారు. ABC అన్నీ సరైనవే. 52వ GST మండలి సమావేశం గురించి కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. 52వ GST మండలి సమావేశంలో గూర్చి ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్: కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన 52వ వస్తుసేవల పన్ను GST మండలి సమావేశం 2023 అక్టోబర్ 7న ఢిల్లీలో జరిగింది. బి. విదేశాలకు వెళ్ళే నౌకలపై GSTని మినహాయించడం జరిగింది. సి. సేవల సంబంధిత GST రేట్లలో కొన్ని మార్పులు సూచించింది. డి. చెరకు, మడ్డి లేదా మొలాసిస్ మీద GSTని 28% నుంచి 5%కి తగ్గించింది. అన్ని ఆన్సర్లే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన రాబడుల సవరించిన అంచనాలు అనేవి బడ్జెట్ అంచనాల కంటే ఎంత శాతం తక్కువగా ఉంది? 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన రాబడుల సవరించిన అంచనాలు అనేవి బడ్జెట్ అంచనాల కంటే ఎంత శాతం తక్కువగా ఉంది అంటే 31% తక్కువగా ఉంది. ఆన్సర్ 31%.
ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ వ్యయం 47,65,768 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల కంటే 6% అధికం. బి. కార్పొరేషన్ పన్ను మరియు ఆదాయపు పన్ను 13% పెరుగుతుందని అంచనా వేయగా, వస్తు సేవల పన్ను జీఎస్టీ ఆదాయం 11.6% పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ బి, ఆప్షన్ 4 ఏ బి రెండూ కావు. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ బి రెండు సరికావు. రెండు రాంగ్ ఆన్సర్లే, రెండు సరికావు. ఈ కింది వానిని జతపరచండి. ఆన్సర్ ఏ. ఫరీదాబాద్ హర్యానా వస్త్రాలుకి ప్రసిద్ధి. బి. మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్ హస్తకళలకు ప్రసిద్ధి. సి. మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్ చేతితో తయారు చేసిన తివాచీలకు ప్రసిద్ధి. డి. వారణాసి ఉత్తరప్రదేశ్ చేనేత మరియు హస్తకళలకు ప్రసిద్ధి. ఈ కింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఏ. దేశీయ కరెన్సీని విదేశీ కరెన్సీతో మార్పిడి చేసుకోవడానికి వర్తింపజేసే రేటును మారకపు రేటు అంటారు. బి. 1971 నుంచి అనేక దేశాలు సరళ మారకం రేటు వ్యవస్థను అనుసరించడం ద్వారా విదేశీ చెల్లింపుల శేషంలో సమతౌల్యాన్ని సాధించగలుగుతున్నాయి. సి. విదేశీ పెట్టుబడి అభివృద్ధి మండలి FIPB స్థానంలో 2017 జూన్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి సదుపాయం పోర్టల్ని నెలకొల్పడం జరిగింది. డి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించిన రంగాలు 60% పరిమితిని బహుళ బ్రాండ్ చిల్లర వర్తకంపై విధించారు. ఆన్సర్ డి మాత్రమే. అనగా ఈ క్రింది వానిలో సరికాని అంశం ఏంటంటే డి మాత్రమే సరికాదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించిన రంగాలు 60% పరిమితిని బహుళ బ్రాండ్ చిల్లర వర్తకంపై విధించారు అనే ఆప్షన్ మాత్రమే సరికాదు. మిగతా ABC సరైనవే. ఈ కింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఏ. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 70% కుటుంబాలు ప్రధానంగా వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు. వీరిలో 82% మంది చిన్న ఉపాంత రైతులు. భారత్లో మొత్తం వ్యవసాయ రంగం శ్రామికులలో వ్యవసాయ కూలీల సంఖ్య 144.3 మిలియన్లు ఉండగా, వ్యవసాయ సాగుదారుల సంఖ్య 118.8 మిలియన్లుగా ఉన్నారు. సి. హరిత విప్లవం అంటే ముందు ఆహార ధాన్యాల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 3.2%. ఈ కింది వానిలో సరికాని అంశం గుర్తించడంటే ఆప్షన్ ఏ BC, ఆప్షన్ 2 BC, ఆప్షన్ 3 AC, ఆప్షన్ 4 AB. సరికాని అంశం ఆప్షన్ 4 AB రెండు సరికావు. ఆన్సర్ AB రెండు సరికావు. సరైన అంశం ఓన్లీ హరిత విప్లవం కంటే ముందు ఆహార ధాన్యాల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 3.2%. ఈ క్రింది వానిని జతపరచండి. ఆన్సర్ హరిత విప్లవం ఆహార ధాన్యాల ఉత్పత్తి, గులాబీ విప్లవం రొయ్యల పెంపకం, బూడిద విప్లవం ఎరువులు, బ్రౌన్ విప్లవం సుగంధ ద్రవ్యాలు. PM కిసాన్ పథకం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. PM కిసాన్ పథకం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏ. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 జనవరిలో ప్రారంభించారు. బి. కొన్ని మినహాయింపులతో ఈ పథకాన్ని దేశంలో సాగు భూమి కలిగిన ప్రతి రైతుకు ఆదాయ మద్దతును అందివ్వడం దీని లక్ష్యం. సి. ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ.6,000ను 3 వాయిదాలలో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాలకు ప్రత్యక్షంగా నగదు బదిలీ చేయడం జరిగింది. డి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ DBT పథకాల్లో ఒకటి. ఆన్సర్ ABCD అన్ని ఆన్సర్లే. 2022-23 సంవత్సరానికి భారత ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2022 జనవరి 1 నాటికి
ఎన్ఎఫ్ఎస్ఏ మరియు ఇతర సంక్షేమ పథకాల ద్వారా ఎన్ని లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తుంది? 2022-23 సంవత్సరానికి భారత ప్రభుత్వం రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు 2022 జనవరి 1 నాటికి ఎన్ఎఫ్ఎస్ఏ మరియు ఇతర సంక్షేమ పథకాల ద్వారా ఎన్ని లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తుందంటే 500.22 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తుంది. ఆరవ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు? 1 లక్టావాలా, 2 ఎన్డి తివారా, 3 ఎస్బి చౌహాన్, 4 తివారీ ఎస్బి చౌహాన్. ఆన్సర్ ఆరవ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు తివారీ ఎస్బి చౌహాన్. సహజ రబ్బర్ ఎన్ఆర్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? సహజ రబ్బర్ ఎన్ఆర్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 4వ స్థానంలో ఉంది. సహజ రబ్బర్ ఉత్పత్తిలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. ప్రణాళికలో పారిశ్రామిక రంగం వృద్ధి రేటు శాతం గురించి సరైన అంశాలను జతపరచండి. ప్రణాళికలలో పారిశ్రామిక రంగం వృద్ధి రేట్ల శాతం గురించి సరైన అంశాలను జతపరచండి. ఆన్సర్ 3వ పంచవర్ష ప్రణాళిక 8.2%, 4వ పంచవర్ష ప్రణాళిక 4.4%, 9వ పంచవర్ష ప్రణాళిక 6.3%, 11వ పంచవర్ష ప్రణాళిక 7.5%. రూపాయలు 5 కోట్లకు మించి రూపాయలు 35 కోట్లకు తక్కువ మూలధనం ఉన్న పరిశ్రమలు భారీ పెట్టుబడుల రంగం కిందికి వస్తాయి. వీటిలో ప్రైవేటు సంస్థలు, విదేశీ సంస్థలు పాల్గొనవచ్చునని తెలిపిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది? రూపాయలు 5 కోట్లకు మించి రూపాయలు 35 కోట్లకు తక్కువ మూలధనం ఉన్న పరిశ్రమలు భారీ పెట్టుబడుల రంగం కిందకి వస్తాయి. వీటిలో ప్రైవేటు సంస్థలు, విదేశీ సంస్థలు పాల్గొనవచ్చునని తెలిపిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది? ఆన్సర్ నూతన పారిశ్రామిక విధానం 1970. నూతన పారిశ్రామిక విధానం 1970. ఈ క్రింది వానిలో బొగ్గు పరిశ్రమకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఈ కింది వానిలో బొగ్గు పరిశ్రమకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఏ. భారతదేశంలో బొగ్గు తవ్వకం 1914లో రాణిగంజ్ ప్రాంతంలో ప్రారంభమైంది. బి. 1830లో రాణిగంజ్ ప్రాంతంలో అనేక కొత్త బొగ్గు గనులను గుర్తించడం జరిగింది. సి. దేశంలో లభించే మొత్తం బొగ్గులో 50% రాణిగంజ్ ప్రాంతంలోనే దొరుకుతుంది. ఇందులో సరికాని అంశం ఏంటంటే దేశంలో లభించే మొత్తం బొగ్గులో 50% రాణిగంజ్ ప్రాంతంలో దొరుకుతుంది అనేది సరికాదు. అంటే సి మాత్రమే సరికాదు. ఇదే ఆన్సర్. ఈ కింది వానిలో భారత టెలికమ్యూనికేషన్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ కింది వానిలో భారత టెలికమ్యూనికేషన్ల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ప్రపంచంలో అతిపెద్ద కమ్యూనికేషన్ నెట్వర్క్ గల దేశాలలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. బి. భారతదేశంలో మొత్తం టెలిఫోన్ చందాదారులు 2023 మే నాటికి 44.24% మంది గ్రామీణ దేశంలో ఉండగా 55.76% మంది పట్టణ ప్రాంతంలో ఉన్నారు. సి. భారతదేశం మొత్తం టెలి సాంద్రత 84.51%గా ఉంది. ఆన్సర్ ఏబిసి అన్నీ సరైనవే. 2022 సంవత్సరంలో దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? 2022 సంవత్సరంలో దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. ఆన్సర్ ఏ. ఉత్తరప్రదేశ్, బి. తమిళనాడు, సి. ఆంధ్రప్రదేశ్. ఏబిసి అనగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అన్నీ సరైనవే. ఆంధ్రప్రదేశ్ కింది వానిలో ఏ పంట సాగులో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ కింది వానిలో ఏ పంట సాగులో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అంటే ఏ. బొప్పాయి నిమ్మ, బి. కోకో టమాటా, సి. మిరపకాయలు, డి. ఆయిల్ ఫామ్. ఆన్సర్ పైవన్నీను. అనగా బొప్పాయి నిమ్మ, కోకో టమాటా, మిరపకాయలు, ఆయిల్ ఫామ్లో పంట సాగులో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ అన్ని పంటల్లో కూడా దేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయడం ద్వారా కలిగే సౌకర్యం ఏ విధంగా ఉందని చర్యలు చేపడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ను ఏర్పాటు చేయడం ద్వారా కలిగే సౌకర్యం ఏ విధంగా ఉందని చర్యలు చేపడుతున్నారు?
ఏ 800 కిలోవాట్ నుండి 10,000 మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తి. బి రైతులకు కావలసిన ఉచిత విద్యుత్ అందించడం. ఆన్సర్ ఏ బి రెండు సరైనవే. ఈ కింది వానిలో గ్రామ పంచాయతీకి సంబంధించి ఇష్టానుసారం విధించగల పన్నులు ఏవి? ఈ కింది వానిలో గ్రామ పంచాయతీకి సంబంధించి ఇష్టానుసారం విధించగల పన్నులు ఏవి? 1 వృత్తి పన్ను, కాటాపు రుసుము. 2 టోల్ ట్యాక్స్, లైబ్రరీ సెస్, వాహనాలపై పన్ను, ప్రకటనలపై పన్ను, యాత్రికులపై పన్ను, ఇళ్లపై ప్రత్యేక పన్ను. 3 రుసుములు, జరిమానాలు, లాభదాయక సంస్థల ద్వారా వచ్చే ఆదాయాలు. 4 పైవన్నీ. ఈ కింది వానిలో గ్రామ పంచాయతీకి సంబంధించి ఇష్టానుసారం విధించగల పన్నులు. ఆన్సర్ 2 మాత్రమే. అంటే టోల్ ట్యాక్స్, లైబ్రరీ సెస్, వాహనాలపై పన్ను, ప్రకటనలపై పన్ను, యాత్రికులపై పన్ను, ఇళ్లపై ప్రత్యేక పన్ను. ఇవి మాత్రమే గ్రామ పంచాయతీకి సంబంధించి ఇష్టానుసారంగా విధించగల పన్నులు. ఆన్సర్ 2. ఈ కేంద్ర గనుల శాఖ పరిధిలో ఉండే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏపీలో తన తొలి క్యాంప్ కార్యాలయాన్ని ఎక్కడ ఆరంభించింది? కేంద్ర గనుల శాఖ పరిధిలో ఉండే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏపీలో తన తొలి క్యాంప్ కార్యాలయాన్ని విజయవాడలో ఆరంభించింది. ఆన్సర్ విజయవాడలో ఆరంభించింది. ఏపీ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకోత్సవాలు 2023 డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 29 వరకు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రంగస్థల అవార్డును ఎవరికి బహుకరించారు? 1 మంగళగిరి ప్రసాదరావు, 2 మేకడ రామలింగస్వామి, 3 పి కోటేశ్వరరావు, 4 యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్. ఆన్సర్ 2 మేకడ రామలింగస్వామి. ఎన్టీఆర్ రంగస్థల అవార్డును బహుకరించిన వ్యక్తి మేకడ రామలింగస్వామికి బహుకరించారు. ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లు: ఏ కుసుములు వర్షాధార పంట. బి కుసుమ పంటను కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తారు. సి నువ్వులు ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో గల జిల్లా అన్నమయ్య. డి భారతదేశంలో నువ్వులు అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం గుజరాత్. ఆన్సర్ పైవన్నీ. ఏబిసిడి అన్ని రైట్ ఆన్సర్లే. వ్యవసాయ పరపతి కోసం 2023-24 సంవత్సరానికి ప్రతిపాదింపబడిన వార్షిక రుణ ప్రణాళిక కింద సంవత్సరం కంటే ఎంత శాతం పెరిగింది? వ్యవసాయ పరపతి కోసం 2023-24 సంవత్సరానికి ప్రతిపాదించబడిన వార్షిక రుణ ప్రణాళిక కింది సంవత్సరం కంటే ఎంత శాతం పెరిగిందంటే 10% పెరిగింది. ఆన్సర్ 10%. ఈ కింది వానిలో రూపే కిసాన్ క్రెడిట్ కార్డుల పథకం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో రూపే కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి అనగా ఆన్సర్ ఏ నాబార్డు 2013లో ఒక స్పెషల్ ప్రాజెక్ట్ యూనిట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ SPU-KCC ఏర్పాటు చేసింది. బి దేశంలో అన్ని సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రూపే కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయడాన్ని ప్రోత్సహించింది. సి పట్టణ ప్రాంతాల్లో అలాగే గ్రామీణ ప్రాంతంలోని రైతులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకుంటూ బ్యాంకులు అందించే అన్ని కొత్త రకం సేవలను వినియోగించుకోవడానికి కార్డులు ఉపయోగపడాలని ఈ పథకం లక్ష్యం. ఆన్సర్లు ఏబిసి అన్ని రైటే. వ్యవసాయ వస్తువుల నాణ్యత ప్రమాణాలను గుర్తించుటకు కేంద్ర ప్రభుత్వం అగ్మార్క్ని ప్రవేశపెట్టింది. దీని ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? 1 లక్నో, 2 ముంబై, 3 కోల్కతా, 4 నాగపూర్. ఆన్సర్ వ్యవసాయ వస్తువుల నాణ్యత ప్రమాణాలను గుర్తించుటకు కేంద్ర ప్రభుత్వం అగ్మార్క్ను ప్రవేశపెట్టింది. అయితే దీని ప్రధాన కార్యాలయం నాగపూర్లో ఉంది. ఆన్సర్ నాగపూర్. నాణ్యతను పరిశీలించి శ్రేణీకరించడానికి మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలో ఎన్ని ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది? 1 4, 2 5, 3 6, 4 8. ఆన్సర్ 4. అనగా నాణ్యతను పరిశీలించి శ్రేణీకరించడానికి మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలో 4 ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. 4 అనేది ఆన్సర్. 2023 మార్చి నాటికి రాష్ట్రంలో ఎన్ని ఆక్వా హబ్బులు మరియు రిటైల్ అవుట్లెట్లకు సంబంధించిన ఎన్ని స్పోక్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది? ఏ 26 నుంచి సుమారు 400, బి 28 నుంచి సుమారు 3000, సి 27
నుంచి సుమారు 2000, డి 29 నుంచి సుమారు 4000. ఆన్సర్ ఏ మాత్రమే 26 నుంచి సుమారు 4000. అనగా 2023 మార్చి నాటికి రాష్ట్రంలో 23 నుంచి సుమారు 4000 అక్వా హబ్బులు మరియు రిటైల్ అవుట్లెట్లకు సంబంధించిన కొన్ని స్పోక్స్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఐటీఓ ప్రాజెక్ట్ కింద ఏ యూనివర్సిటీ ద్వారా పట్టు పరిశ్రమ శాఖ దండలు, బొకేలు, పూల కుండీలు మొదలగు వంటి హస్తకళల తయారీపై గ్రామీణ మహిళలకు శిక్షణ ఇస్తుంది? ఐటీఓ ప్రాజెక్ట్ కింద ఏ యూనివర్సిటీ ద్వారా పట్టు పరిశ్రమ శాఖ దండలు, బొకేలు, పూల కుండీలు మొదలగు వంటి హస్తకళల తయారీపై గ్రామీణ మహిళలకు శిక్షణ ఇస్తుందంటే ఆన్సర్ పద్మావతి మహిళా యూనివర్సిటీ. పద్మావతి మహిళా యూనివర్సిటీ గ్రామీణ మహిళలకు శిక్షణ ఇస్తుంది. బదిరులు అంధులను ఆపదల్లో ఆదుకునేందుకు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ దేశంలోని తొలిసారిగా దిశ దివ్యాంగ సురక్ష కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. 2 టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తెచ్చారు. బదిరులు డాష్ అంధులకు డాష్ నెంబర్లు కేటాయించారు. ఆన్సర్ బదిరులకు 73374 34422, అలాగే అంధులకు 73373 24466 నెంబర్లను కేటాయించారు. ఈ కింది వానిలో ఆత్మ యొక్క విధి ఏది? ఈ క్రింది వానిలో ఆత్మ యొక్క విధి ఏది? ఆన్సర్ ఈ క్రింది వానిలో ఆత్మ యొక్క విధి ఏది అంటే ఆన్సర్లు విస్తరణ సంస్కరణలకు, రాష్ట్ర విస్తరణ కార్యక్రమాలకు మద్దతు ఏటి ఆత్మ పథకం, ఏటీఎంఏ ఆత్మ పథకం. బి 60:40 కేంద్ర రాష్ట్ర వాటాలతో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలను తీసుకురావడం జరిగింది. సి జాతీయ వ్యవసాయ మరియు విస్తరణ టెక్నాలజీ మిషన్ విస్తరణ సంస్కరణ అంశాన్ని వ్యవసాయ విస్తరణ కింద సబ్ మిషన్గా జత చేయడం జరిగింది. డి రైతులు మరియు విస్తరణ సేవల సిబ్బంది సామర్థ్య నిర్మాణ నైపుణ్యం పెంపుదల. ఇవన్నీ రైట్ ఆన్సర్లే. ఈ కింది వానిని జతపరచండి. ఆన్సర్లు ఆంధ్ర పేపర్ మిల్స్ రాజమండ్రి, రాయలసీమ పేపర్ మిల్స్ గొందిపర్ల, సూర్యచంద్ర పేపర్ మిల్స్ మారేడుబాక, కొల్లేరు పేపర్స్ బొమ్మలూరు. జనవరి 2023 నాటికి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు తక్కువగా ఉన్న జిల్లాలు. జనవరి 2023 నాటికి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు తక్కువగా ఉన్న జిల్లాలు పల్నాడు, అల్లూరు సీతారామరాజు, కర్నూలు. ఈ 3 జిల్లాలు తక్కువగా ఉన్నాయి. 1 పల్నాడు, 2 అల్లూరు సీతారామరాజు, 3 కర్నూలు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ప్రకారం కింది వానిలో దానికి సంబంధించిన అంశాన్ని గుర్తించండి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ప్రకారం కింది వానిలో దానికి సంబంధించిన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏ 2 రోజులు 2023 మార్చి 3, 4 జరిగిన ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయత, రాష్ట్ర నాయకత్వంలో విశ్వాసాన్ని తెలియజేసింది. బి ఆంధ్రప్రదేశ్ తనకున్న 974 కిలోమీటర్ల తీరరేఖను తన ప్రధాన అనుకూలతగా ప్రదర్శించింది. సి ప్రస్తుతం ఉన్న 6 నౌకాశ్రయాలు మరియు నిర్మాణంలో ఉన్న మరో 4 నౌకాశ్రయాలు, 6 నిర్వహణలో ఉన్న విమానాశ్రయాలు రాష్ట్రం గుండా వెళుతుండడం కారణంగా పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కలుగజేస్తుంది. ఆన్సర్ ఏబిసి. ఈ కింది వానిలో ప్రైవేట్ రంగంలో స్థాపించిన చక్కెర కర్మాగారాలు ఏవి? ఆన్సర్ ఈ క్రింది వానిలో ప్రైవేట్ రంగంలో స్థాపించిన చక్కెర కర్మాగారాలు ఏ సర్వరాయ షుగర్స్, బి కేసీపీ లిమిటెడ్, సి కిర్లంపూడి షుగర్స్, డి దక్కన్ షుగర్స్, ఈ జైపూర్ మిల్స్. ఇవన్నీ ఆన్సర్లే. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏ 2023 జనవరి 3 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా 8163.72 కిలోమీటర్ల పొడవైన రహదారులు వెళుతుంటాయి. బి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విధానం 2021-24లో రాష్ట్రాన్ని ప్రాధాన్యత గమ్యంగా ప్రమోట్ చేయడం కోసం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీని ప్రభుత్వం బలోపేతం చేసింది. ఆన్సర్ ఏబి 2 సరైనవే.
చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆన్సర్ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం 1990. ఆన్సర్ 1990. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894లో గల లోపాలు ఏవి? ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894 గల లోపాలు: 1. బలవంతపు భూసేకరణ. 2. రక్షణ లేకపోవట. 3. స్థానభ్రంశానికి గురి అయిన వారికి R&R సదుపాయం లేదు. ఇవన్నీ లోపాలే. గ్రామీణ ప్రాంతంలో అవస్థాపన సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 10వ ప్రణాళికలో ప్రారంభించిన పథకం. గ్రామీణ ప్రాంతంలో అవస్థాపన సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 10వ ప్రణాళికలో ప్రారంభించిన పథకం: 1. పనికి ఆహార పథకం. 2. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. 3. MG నరేగా. 4. భారత్ నిర్మాణ్ యోజన. ఆన్సర్ భారత్ నిర్మాణ్ యోజన. గ్రామీణ ప్రాంతంలో అవస్థాపన సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 10వ ప్రణాళికలో ప్రారంభించిన పథకం భారత్ నిర్మాణ్ యోజన. 9వ ప్రణాళికలో అత్యధిక కేటాయింపులు పొందిన రంగం: 1. శక్తి. 2. వ్యవసాయం. 3. సాంఘిక సేవలు. 4. రవాణా మరియు సమాచారం. ఆన్సర్ రవాణా మరియు సమాచారం. 9వ ప్రణాళికలో అత్యధిక కేటాయింపులు పొందిన రంగం రవాణా మరియు సమాచారం. సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థను ఏ ప్రణాళికలో ఏర్పాటు చేశారు? 1. 2వ ప్రణాళిక. 2. 3వ ప్రణాళిక. 3. 4వ ప్రణాళిక. 4. 5వ ప్రణాళిక. ఆన్సర్ సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థను 4వ ప్రణాళికలో ఏర్పాటు చేశారు. 4వ ప్రణాళిక ఆన్సర్. భారతదేశంలోని పంచవర్ష ప్రణాళికల మొత్తం పరివ్యయంలో అత్యధిక శాతాన్ని దేని ద్వారా సమీకరిస్తారు? భారతదేశంలోని పంచవర్ష ప్రణాళికల మొత్తం పరివ్యయంలో అత్యధిక శాతాన్ని దేని ద్వారా సమీకరిస్తారు? 1. బడ్జెట్ వనరులు. 2. పరోక్ష పన్నులు. 3. లోటు ద్రవ్య విధానం. 4. విదేశీ రుణం. ఆన్సర్ బడ్జెట్ వనరులు. భారతదేశంలోని పంచవర్ష ప్రణాళికల మొత్తం పరివ్యయంలో అత్యధిక శాతాన్ని బడ్జెట్ వనరుల ద్వారా సమీకరిస్తారు. మానవ అభివృద్ధి సూచికలో అంశం కానిది: 1. భారతదేశంలో ఆయు సంభావ్యత. 2. శిశు మరణాల రేటు. 3. ఆదాయం. 4. అక్షరాస్యత రేటు మరియు పాఠశాల సగటు సంవత్సరాలు. ఆన్సర్ మానవ అభివృద్ధి సూచికలో అంశం కానిది 1. భారతదేశంలో ఆయు సంభావ్యత అనేది అంశం కాదు. ప్రజల దగ్గర చలామణిలో ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లను వాణిజ్య బ్యాంకులు సృష్టించే డిమాండ్ డిపాజిట్లను ఈ క్రింది వాటిల్లో ఏ విధంగా పిలుస్తారు? 1. సామాన్య ద్రవ్యం. 2. సంకుచిత ద్రవ్యం. 3. సమీప ద్రవ్యం. 4. 1 మరియు 2. ఆన్సర్ 1. సామాన్య ద్రవ్యం. 2. సంకుచిత ద్రవ్యం. ప్రజల దగ్గర చలామణిలో ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లను వాణిజ్య బ్యాంకులు సృష్టించే డిమాండ్ డిపాజిట్లను సామాన్య ద్రవ్యం, సంకుచిత ద్రవ్యంగా పిలుస్తారు. ఈ కింది ఎవరి అభిప్రాయం ప్రకారం అదనపు ద్రవ్యం కలిగి ఉన్న వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది, దాంతో వారి కొనుగోలు లక్షణాలు మారి సాధారణంగా వస్తు సేవల డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణం పరిస్థితులకు కారణమవుతాయి అని పేర్కొన్నారు? ఆన్సర్ 1. ఆస్టిసన్. 2. కార్ల్ మార్క్స్. 3. క్లీన్స్. 4. పైవారందరూ. ఆన్సర్ ఆస్టిసన్. ఈ క్రింది ఆస్టిసన్ అభిప్రాయం ప్రకారం అదనపు ద్రవ్యం కలిగిన వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది, దాంతో వారి కొనుగోలు లక్షణాలు మారి సాధారణంగా వస్తు సేవల డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులకు కారణమవుతాయి అని పేర్కొన్నవారు ఆస్టిన్. ఈ క్రింది ఎవరి నేతృత్వంలోని వర్కింగ్ గ్రూప్ ఆధార సంవత్సరాన్ని 1993-94 బదులు 2004-05 సంవత్సరాలను ప్రామాణిక సంవత్సరాలుగా నిర్ణయించారు? 1. ప్రణబ్ ముఖర్జీ. 2. చిదంబరం. 3. అభిజిత్ సేన్. 4. పైవారందరూ. ఈ క్రింది ఎవరి నేతృత్వంలోని వర్కింగ్ గ్రూప్ ఆధార సంవత్సరాన్ని 1993-94 బదులు 2004-2005 సంవత్సరంను ప్రామాణిక సంవత్సరంగా నిర్ణయించారంటే ఆన్సర్ అభిజిత్ సేన్ ప్రకారం. ఆయన నేతృత్వంలో ఇలా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1969లో ప్రవేశపెట్టిన లీడ్ బ్యాంక్ విధానాన్ని ఏ కమిటీ సిఫారసుల మేరకు రూపొందించారు? 1969లో ప్రవేశపెట్టిన లీడ్ బ్యాంక్ విధానాన్ని ఏ కమిటీ సిఫారసుల మేరకు రూపొందించారు? 1. నారీమన్. 2. రంగరాజన్.
3 మన్మోహన్, 4 అహ్లువాలియా. ఆన్సర్ నారీమన్. 1969లో ప్రవేశపెట్టిన లీడ్ బ్యాంక్ విధానాన్ని నారీమన్ కమిటీ సిఫార్సుల మేరకు రూపొందించారు. ఏ సంవత్సరం నుండి భారత సెక్యూరిటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి విదేశీ సంస్థల పెట్టుబడిదారులకు అనుమతి లభించింది? ఆన్సర్ సెప్టెంబర్ 1992. ఆన్సర్ సెప్టెంబర్ 1992 సంవత్సరం నుండి భారత సెక్యూరిటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి విదేశీ సంస్థల పెట్టుబడిదారులకు అనుమతి లభించింది. ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు స్వల్పకాలిక అవసరాలు తీర్చేందుకు సెక్యూరిటీ తీసుకొని వచ్చే మొత్తాన్ని ఏమంటారు? ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు స్వల్పకాలిక అవసరాలు తీర్చేందుకు సెక్యూరిటీ తీసుకొని వచ్చే మొత్తాన్ని ఏమంటారు? ఆన్సర్ రెడీ ఫార్వర్డ్ డీల్. రెడీ ఫార్వర్డ్ డీల్ అనేది ఆన్సర్. కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగులకు అదనంగా కల్పించే బాధ్యతలు, సదుపాయాలపై విధించే పన్నును ఏమంటారు? కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగులకు అదనంగా కల్పించే భత్యాలు, సదుపాయాలపై విధించే పన్నును ఏమంటారు? 1 భత్యాలపై పన్ను, 2 సంపద పన్ను, 3 వ్యక్తిగత ఆదాయపు పన్ను, 4 పైవన్నీ. ఆన్సర్ భత్యాలపై పన్ను. కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగులకు అదనంగా కల్పించే భత్యాలు, సదుపాయాలపై విధించే పన్నుని భత్యాలపై పన్ను అని అంటారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సాంఘిక వ్యవస్థ కింది స్థాయి నుంచి పై స్థాయికి కదలడాన్ని ఆర్థిక అభివృద్ధి అని ఈ కింది వనరులు ఎవరు చెప్పారు? 1 గున్నార్ మిర్దల్, 2 సి బ్లాక్, 3 జి మేయర్, 4 సుంపీటర్. ఆన్సర్ గున్నార్ మిర్దల్. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సాంఘిక వ్యవస్థ కింద స్థాయి నుంచి పై స్థాయికి కదలడాన్ని ఆర్థిక అభివృద్ధి అని గున్నార్ మిర్దల్ చెప్పారు. అల్ప ఆదాయం గల దేశాలు ఎంత తలసరి ఆదాయంను కలిగి ఉన్నాయి? ఆన్సర్ $1045 కంటే తక్కువ. అల్ప ఆదాయం గల దేశాలు $1045 కంటే తక్కువ ఆదాయాన్ని తలసరి ఆదాయంను కలిగి ఉన్నాయి. అల్ప ఆదాయం గల దేశాలు $1045 కంటే తక్కువ తలసరి ఆదాయంను కలిగి ఉన్నాయి. వృద్ధి సంక్షేమానికి ఎప్పుడు దారితీస్తుంది? వృద్ధి సంక్షేమానికి ఎప్పుడు దారితీస్తుంది? ఆన్సర్ దేశంలో జనాభా పెరిగినప్పుడు, 2 అనుత్పాదక వస్తోత్పత్తి పెరిగినప్పుడు, 3 జాతీయ ఆదాయం సమ పంపిణీ జరిగినప్పుడు, 4 ధరలు పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు. ఆన్సర్ జాతీయ ఆదాయం సమ పంపిణీ జరిగినప్పుడు. జాతీయ ఆదాయం సమ పంపిణీ జరిగినప్పుడు వృద్ధి సంక్షేమానికి దారితీస్తుంది. సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి కావలసిన వృద్ధి రేటును ఏమంటారు? 1 వారెంట్ వృద్ధి రేటు, 2 సహజ వృద్ధి రేటు, 3 వాస్తవిక వృద్ధి రేటు, 4 పైవేవీ కావు. ఆన్సర్ సహజ వృద్ధి రేటు. సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి కావలసిన వృద్ధి రేటును సహజ వృద్ధి రేటు అంటారు. సహజ వృద్ధి రేటు ఆన్సర్. మొదట్లో భారీ పరిశ్రమల రంగంలో జరిగిన ఉత్పత్తి మొత్తాన్ని తిరిగి వాటి ఉత్పత్తికే వాడుతారు. దీనిని ఏమంటారు? 1 క్రమవృద్ధి సిద్ధాంతం, 2 ప్లౌ బ్యాక్ నిష్పత్తి, 3 వృద్ధి, 4 పైవన్నీ. ఆన్సర్ ప్లౌ బ్యాక్ నిష్పత్తి. మొదట్లో భారీ పరిశ్రమ రంగంలో జరిగిన ఉత్పత్తి మొత్తాన్ని తిరిగి వాటి ఉత్పత్తికే వాడుతారు. దీనినే ప్లౌ బ్యాక్ నిష్పత్తి అంటారు. స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేస్తే వచ్చే విలువను ఏమంటారు? 1 నికర దేశీయోత్పత్తి, 2 నికర జాతీయోత్పత్తి, 3 స్థూల దేశీయోత్పత్తి, 4 పైవన్నీ. ఆన్సర్ నికర జాతీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేస్తే వచ్చే విలువను నికర జాతీయోత్పత్తి అంటారు. 2 రంగాల నమూనా సమతౌల్యంలో ఉండటానికి కావలసిన పరిస్థితులు: 1 సమిష్టి ఆదాయం సమిష్టి వ్యయం, 2 పొదుపులు పెట్టుబడులు, 3 ఎగుమతులు దిగుమతులు, 4 పన్నులు ప్రభుత్వ వ్యయం. ఆన్సర్ 2 పొదుపులు పెట్టుబడులు. 2 రంగాల నమూనా సమతౌల్యంలో ఉండటానికి కావలసిన పరిస్థితులు: పొదుపులు పెట్టుబడులు. పెరుగుదల ధనాత్మకంగా ఉన్నచో స్థూల జాతీయోత్పత్తి. పెరుగుదల ధనాత్మకంగా ఉన్నప్పుడు స్థూల జాతీయోత్పత్తి. ఆన్సర్ నికర జాతీయోత్పత్తి కన్నా ఎక్కువగా ఉంటుంది. పెరుగుదల ధనాత్మకంగా ఉన్నచో స్థూల జాతీయోత్పత్తి నికర జాతీయోత్పత్తి కన్నా ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూములు చట్టం ప్రకారం సరైన వాక్యం:
ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూములు చట్టం ప్రకారం సరైన వాక్యాలు. ఆన్సర్ ఈ కింద విధంగా ఉన్నాయి. అసైన్డ్ భూమిని ఇతరులు కొనరాదు మరియు బహుమతిగా తీసుకోరాదు, కౌలుకు తీసుకోరాదు, తాకట్టు పెట్టరాదు. బి. అసైన్డ్ భూమి వంశపారంపర్యంగా కొనసాగుతుంది తప్ప మార్పిడి చేయబడదు. సి. అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోకుండా జిల్లా కలెక్టర్ను కానీ ఇతర అధికారులను కానీ ఆటంకపరిస్తే 6 నెలల జైలు శిక్ష లేదా రూ. 5,000 జరిమానా లేదా రెండును విధించవచ్చును. ఆన్సర్ ఏబిసి అన్ని సరైనవే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ఏ నిబంధన చేర్చి ప్రతి రాష్ట్రంలోను జిల్లాలోనూ ప్రణాళిక కమిటీలు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 243J సబ్ క్లాజ్ 243J. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోని 243J నిబంధనను చేర్చి రాష్ట్రంలోను జిల్లాలోను ప్రణాళిక కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర 11వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి కింది వానిలో సరికాని అంశం ఏది? రాష్ట్ర 11వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది? ఏ. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కలిగించే ఉద్దేశంతో 2008లో అభయ హస్తం పథకం ప్రారంభించారు. బి. అభయ హస్తం పథకాన్ని 2009లో వైఎస్ఆర్ అభయ హస్తంగా మార్చారు. సి. పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లల ఆరోగ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జవహర్లాల్ బాల ఆరోగ్య రక్ష పథకం ప్రారంభించారు. డి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006లో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ప్రారంభించారు. సరికాని అంశం ఏదంటే ఆప్షన్ డి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006లో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ప్రారంభించారు అనేది మాత్రమే సరికాదు. ఇదే ఆన్సర్.